నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. ఇంతకు ముందు 'దేవర' కూడా చాలా మంచి హైప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'పుష్ప' కూడా అలాగే ఒక రేంజ్ హైప్‌తో వచ్చి ఒక మంచి హిట్ అందుకుంటుంది కూడా. సో, ఇప్పుడు ఆ 'దేవర' కలెక్షన్స్‌ని ఈ 'పుష్ప' క్రాస్ చేస్తుందంటారా? అంటే జనరల్‌గా ఒక విశ్లేషకుడు అని చెప్తాను ఇది కూడా నేను. 'దేవరా'ని 'పుష్ప 2' క్రాస్ చేస్తుందా అంటే వాళ్ళిచ్చిన హైప్‌కి క్రాస్ చేయొచ్చు. ఓకే. అంటే మైట్ బి. హైప్ వల్లనే. ఎందుకంటే ఓకే. ఇప్పుడు రూ. 830 పెట్టి టికెట్ కొని ఎళ్ళాం ఈరోజు. ఓకే. ఎందుకు కొనుక్కొని ఎళ్ళావు అని అడక్కండి. సినిమా చూడాలి కాబట్టి కొనుక్కొని ఎళ్ళాం. వాళ్ళ టికెట్లు అట్లా పెంచారు. మేమేం బ్లాక్‌లో కొనలేదు. ఓకే. కానీ సో, ఆ వచ్చే డబ్బు గ్రాస్ కిందనే వస్తుంది కదా! అలా చూసుకుంటే వాళ్ళకు రావాల్సిన గ్రాస్, పర్ డే షేర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎంత హైప్‌తో ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా వాళ్ళు అనుకున్నది ఏంటంటే RRR కలెక్షన్స్‌ని దాటాలి అని. 'దేవరా' కాదు. RRR కలెక్షన్స్ దాటాలి, ఫస్ట్ డే కలెక్షన్స్ అనుకున్నారు. కానీ RRR కలెక్షన్స్ దాటల ఇప్పటి వరకైతే. నిన్న ప్రీమియర్ నుంచి ఈరోజు వరకు. అమలాపురంలో 4 టికెట్లే అమ్ముడుపోయాయని చెప్పి ప్రీమియర్ షోనే క్యాన్సిల్ చేశారు నిన్న. ఓకే. ఒక థియేటర్‌లో. చూడొచ్చు మీరు. ఓకే. అండ్ ఇంకొకటి ఈరోజు పొద్దున వరకు బుక్ మై షో కానీ, డిఫరెంట్ యాప్స్‌లో కానీ టికెట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అసలు టికెట్స్ లేవు అని రిఫ్రెష్ అని వస్తున్నప్పుడు కూడా ట్రై అగైన్ అని వస్తున్న దాంట్లో కూడా ప్రతి ఒక్క థియేటర్‌లో ఇప్పుడు టికెట్స్ అన్నీ కూడా టాప్ రోలో ఉన్నాయి. ఓకే. బాటంలో నుంచి టాప్ రోకి వచ్చేసాయి. అంటే ఏంటంటే జనాలకి అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు ఇట్లా వర్డ్ ఆఫ్ మౌత్, అరే అక్కడ ఏం లేదు అంటే రొటీన్ స్టోరీ లాగే ఉంది. బట్ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. మీరు అల్లు అర్జున్ కావాలంటే చూడొచ్చు వెళ్ళి. కానీ సుకుమార్ గారి డైరెక్షన్ ఇంకా బాగుండేది. ఇంకొంచెం ఆయనలో పస తగ్గింది. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారనమాట. దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళు అనుకున్న రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయా రావనే దానికి బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా వస్తుంది రాదని కాదు కాదు. కానీ బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ వచ్చేసింది బికాస్ ఆఫ్ ద ప్రీ బిజినెస్ అండ్ పోస్ట్ బిజినెస్. దీనికి కూడా వస్తుంది. కానీ వాళ్ళని క్రాస్ అవుతుందా అనే దానికి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. మైట్ బీ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ అని చూసుకుంటే తగ్గచ్చు. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఓవర్సీస్లో కూడా లేదు. ఓవర్సీస్లో కూడా థర్డ్ పొజిషన్లోకి వచ్చింది ఇప్పుడు. ఫస్ట్ పొజిషన్ లేదు. ఆల్రెడీ RRR ఉంది. దానికి ముందు బాహుబలి అట్లే ఉంది. కానీ కల్కి అన్నీ ఉన్నాయి. కానీ ఇది థర్డ్ ఫోర్త్ పొజిషన్లోనే ఉంది పుష్ప 2 బికాస్ ఆఫ్ ద ఓవర్ హైప్. ఓకే. ప్లస్ మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కి వైరం ఉంది. అందుకని మెగా ఫ్యాన్స్ మేమందరం బాయ్కాట్ చేస్తున్నాము, మేము సినిమా చూడము అని కూడా చాలా ఉన్నాయి. అలా ఎళ్ళకుండా ఉంటారా సార్ అసలు నిజంగా? అంటే మార్కెట్లో చెప్తారండి కొంతమంది అభిమానులు చూడరు. ఓకే. వీరాభిమానులు అంటారు కదా, వాళ్ళు చూడరు. చూడకుండానే వచ్చేసి చెప్తారు. అది నేను తప్పంటాను. నువ్వు చూసి బాగలేదని చెప్పు, నేనేం కాదన్ను. ఎందుకంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీకు నచ్చలేదు సినిమాలో. ఇప్పుడు మొత్తం దాన్ని ఏమంటారు, మనిషికే దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడతాడు. అలాంటిది వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద హీరోని తీసుకొచ్చి సినిమా తీస్తున్నప్పుడు ఎక్కడో లోపాలు ఉంటాయి. ఉండకుండా అయితే ఉండవు. అది నువ్వు చెప్పు, నేను తప్పే కాదన్ను. కానీ మేము చూడము అని బాయ్కాట్ చేసినందువలన 24 క్రాఫ్ట్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళకి కూడా వస్తాయి కదండి. వీళ్ళకి కూడా 4,000 లోపలికి పోవాలనే కదా సినిమా తీస్తారు. సో దాని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 4 రోజులు సినిమా అయింది. అంతకుముందు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు. శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యేది. వీకెండ్ శనివారం, ఆదివారం చూసేవాళ్ళు. శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇప్పుడు 4 రోజులు సినిమా అయింది. అంటే గురువారం సినిమా రిలీజ్ అవుతుంది. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇది ఎందుకు పెట్టారు? డిస్ట్రిబ్యూటర్లు, ఫిలిం కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే ఆ ఏరియా సంబంధించిన వాళ్ళకు నష్టపోకుండా ఉండాలి. 4 రోజులు రిలీజ్ అవుతుంది. అందులో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే 4 రోజులు హౌస్ఫుల్ ఉండాలి. హౌస్ఫుల్ కలెక్షన్స్ అనేవి ఫస్ట్ డేనే తగ్గిపోవడం అనేది కొంచెం బాధాకరం అనిపిస్తుంది అనమాట. అరే ఇంత మనం హైప్ ఇచ్చాము, జనాల అభిమానం కూడా. ఇప్పుడు బీహార్లో తన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్కి మోడీయే షాక్ అయ్యాడు. ఇంతమందా అని ఏంటి అని చెప్పి. మొన్న యూసఫ్ గూడాలో ఈవెంట్కి షాక్ అయ్యారు. ఇవన్నీ చూసేసరికి సినిమా సూపర్ డూపర్ అనుకున్నాం. వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ పార్ట్ 3ది, వాళ్ళు చూపించిన ట్రైలర్లో కొన్ని పార్ట్స్ పార్ట్ 3వి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి జనాలకి వెళ్ళేసరికి అక్కడ ఏం లేవు అవి. క్లైమాక్స్లో పార్ట్ 3 ర్యాంపేజ్ అని పెట్టేశాడు. సో మళ్ళీ నువ్వు ఇంకొక 1 year వెయిట్ చేయాలి. ఈసారి ఈవెంట్లకు వస్తారా? ఎందుకంటే నువ్వు ఫూల్ చేసేసావు కదా ఆల్రెడీ. యూ ఆల్రెడీ ఫూల్డ్ ద ఆడియన్స్. ఏదో ఉంది అని చెప్పి ఎక్స్పెక్టెడ్ సినిమాకి వెళ్తే అంటే ఏమీ లేదు అంటే ఇంక సినిమా కాదు కదా. అది ఉంది, సినిమా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తున్నానండి. నేను ఒక కథ చెప్తున్నప్పుడు నేను మీకు సీన్ టు సీన్ చెప్తాను కదా, అవి అట్లే ఉన్నాయి అంతే.
ఓకే. సార్ ఈ సీన్ లో మీరు నడిచి వస్తారు, ఈ సీన్ లో మీరు ఇట్లా కొట్టుకుంటారు, ఈ సీన్ లో అతికించినట్టున్నాయంటారు. అంటే ఎడిటింగ్ లేదు. అంటే ఒక సీన్ ఎండ్ అవ్వాలంటే మినిమం 8 మినిట్స్ పడుతుంది. ఒక ఫైట్ ఎండ్ అవ్వాలంటే 17 మినిట్స్ అండి. ఒక లాస్ట్ ఫైట్ 17 మినిట్స్ రుద్ర తాండవం. ఇంకోటి ఏంటంటే హనుమాన్ సినిమాలో హనుమాన్ చాలీసా పెట్టారు కదా అని సినిమా హిట్ అవుద్ది అనుకొని ఈ సినిమాలో ఐగిరి నందిని పాట పెట్టేశారు క్లైమాక్స్లో. ఓకే. అంటే అది దైవ బలం సంకల్పిస్తుందా అయితే బీజిఎం అనుకున్నారా ఏమో మనకు తెలియదు, అలా పెట్టేశారు. వర్కౌట్ అయిందా? ఆ ఫైట్ కొంచెం వియర్డ్గా ఉంటుందండి. అది 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 ఏందో అది ఒక అది అది అసలు ఒక వియర్డ్ ఫైట్ అనమాట. ఇంకొకటి నాకు ఇప్పుడు అర్థమైంది వై ఫహాద్ ఫాసిల్ ఒక స్టేట్మెంట్ సుకుమార్ గారికి చెప్పాను నేను డైరెక్ట్గానే, ఈ సినిమా నాకేం పెద్ద యూజ్ లేదండి నేను చేసినందువల్ల, నాకేం యూజ్ లేదండి ఈ సినిమా వల్ల, నాకైతే ఏం యూజ్ లేదు, మీకు యూజ్ ఉంటుందేమో నేను యాక్ట్ చేయడం వల్ల, బట్ నాకైతే ఏం యూజ్ లేదని చెప్పారు. నిజమే అది. ఓకే. బికాస్ హీఈస్ అ జెన్యూన్ యాక్టర్, జెన్యూన్ రెస్పాన్స్ చెప్పారు. అది మామూలుగానే చెప్పాడు, పొగరుతో తల పొగరుతో బలుపుతో ఏం చెప్పలేదు. సార్ నేను మీ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల మీకు యూజ్ ఉంటుందేమో కానీ నాకు ఈ సినిమా వల్ల నాకు యూజ్ లేదండి అన్నారు. ఇప్పుడు హీఈస్ డూయింగ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఫహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్లో చేస్తున్నాడు తెలుగులో. అతను తెలుగు సినిమాలు ఏం చేయట్లా, చేయకుండా అయితే లేదు. కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని ఒక బఫూన్ క్యారెక్టర్లో చేసేసారు. అంత బన్వర్ సింగ్ షికావత్ అని స్టార్టింగ్లో చూపించిన ఒక పర్సన్ని ఒకనొక సీన్లో స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ టాయిలెట్ పోస్తాడనమాట, అట్లే పైకి లేచి వస్తాడు అతను ఫహద్ ఫాసిల్. ఓకే. సో పీపుల్ ద మలయాళం ఫ్యాన్స్ విల్ హర్ట్ ఆబ్వియస్లీ. ఓకే. యూనో అంటే అల్లు అర్జున్కి మలయాళంలో చాలా పెద్ద క్రేజ్ ఉంది, కానీ నువ్వు మరీ అంత అంటే నువ్వు ఏ రకంగా దిగజారు చేసావు ఒక పర్సన్ని అనేది జనాలు కొంతమంది కనిపిస్తుంది, కొంతమందికి అది సినిమాలో చూస్తారు. కాబట్టి నాకు అనిపించింది బికాస్ అతను స్విమ్మింగ్ పూల్లో నుంచి లేచి రావడం, ఆ స్విమ్మింగ్ పూల్లో ఇతను టాయిలెట్ పోస్తుంటాడు, అతను పైకి లేచి వస్తాడనమాట, దాంట్లో నుంచి స్మెల్ వస్తుందా అని అడుగుతాడు. ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం వియర్డ్గా ఉంటాయన్నమాట మనం చూసేయటానికి. ఇంకొకటి ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మనకు చిన్నప్పుడు తంజావూరు బొమ్మలు అని ఉంటాయన్నమాట, కీలు బొమ్మలాగా ఇట్లా ఇట్లా తలుపుతుంటాయి. దాంట్లో ఒకటి అనసూయ, ఇంకోటి మన సునీల్కి అయితే 3 డైలాగులు అండి. ఏమే ద్రాక్ష, ఒసే ద్రాక్ష, రావే ద్రాక్ష, ఇవే 3. ఓకే. ఈ 3 తప్ప ఇంకే డైలాగులు లేవు సినిమాలో, అంతే. అంటే నువ్వు పాత దాంట్లో ఉండే ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆ పాటలో కొనసాగించాలనుకున్న వెరీ వెరీ గుడ్, బట్ నువ్వు వాళ్ళకు ఒక వెయిటేజ్ ఇవ్వాలి కదా. ఒక విలన్స్ వాళ్ళందరితో హీరో పోరాడుతున్నాడు. నువ్వు కొత్త మనుషుల్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని తీసుకొచ్చావు, బుగ్గిరెడ్డిని తీసుకొచ్చావు, ఆ అమ్మాయి పావనీకరణం అని చెప్పి కావేరి అనే క్యారెక్టర్ చేసింది అన్నమాట దీంట్లో, అల్లు అర్జున్ అన్న కూతురు క్యారెక్టర్. ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది దేనికోసం అంటే నువ్వు ఆ అమ్మాయికి వెళ్ళి ఆ అమ్మాయికి ఒక చేదు అనుభవం జరిగిన తర్వాత అప్పటికి కానీ నీకు నీ ఇంటి పేరు ఇవ్వరు అన్న ఒక పెద్ద స్క్రిప్ట్ ఎప్పుడో చూసేసాం. 1980s 1990sలోనే ఇలాంటివి ఉంటాయి. ఫ్యామిలీలో నీకు అర్హత లేనప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే కదా నీకు అర్హత ఇస్తారు. ఒకసారి చేసావు ఇవ్వాల, రెండోసారి ప్రాణత్యాగం చేసావు అప్పుడు ఇచ్చారు నీకు, అలానే మనం చాలా చూసాం కదా. సో ఇంకేం చేయాలి సుకుమార్కి తెలియలా, అంటే కలగా పులగం అంటారు దాన్ని, ఏం చేయాలో తెలియలా, అంటే అర్థం కావట్లా సుకుమార్కి నేను ఎంత స్ట్రెచ్ చేయాలి ఇంకా అని చెప్పేసి క్లైమాక్స్ని అట్లా ఎండ్ చేశాడు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్ బిట్వీన్ రష్మిక మండానా అండ్ మన అల్లు అర్జున్ గారు. సో ఇవన్నీ చూసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ ఈ కలెక్షన్స్ రీచ్ అవుతాయా లేదా అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ సార్.